హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటామండి. దానికనేసి ఇప్పుడు శనగపప్పులు వేయించుకుంటున్నాము. బాగా వేగినాయండి. ఇది మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని ఇది పౌడర్ చేసుకుంటాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ పైన. అందులోకి వాటర్ వేసుకున్నా, అందులో సాల్ట్ వేసుకుంటాము. గోరుచిక్కుడుకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి, ఇవి వేసేసుకుంటాం. నీళ్ళు అట్లా మునిగి ఎంత వేస్తే సరిపోతుంది. ఇది ఒక సీటీ పెట్టుకుంటామండి, ఒక విజిల్ వస్తే సరిపోతుంది, ఉడుకుతుంది కాయ. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఇందులోకి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకున్నా. బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్న కట్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకుంటాము. ఇప్పుడు ఉడికినాయండి, బాగా గోరుచిక్కుడుకాయలు ఉడికినాయి. అది 2 సార్లు వాష్ చేసేసాను. ఇప్పటికే 3వ సారి ఇట్లా మళ్ళీ పిండి ఇట్లా తీసుకుంటామండి ప్లేట్లోకి. వేడిగా ఉన్నాయి కదా, దానికని చల్లనీళ్ళు పోసి వాష్ చేసుకున్నా. ఇప్పుడు ఆ ఉండేది కూడా ఇప్పుడు ఇట్లా పిండుకుంటాము. పిండినామంటే మనకి కళ్ళు తిరగదండి, పుల్లగా ఒక ఇది వస్తుంది అందులో నుండి. అది తిన్నామంటే అట్లా పిండకుండా వాటర్తో పాటు తిన్నామంటే హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు వచ్చేసి మిర్చి పౌడరు, ధనియా పౌడరు, పసుపు వేసుకున్నా. ఇప్పుడు మనం పిండి పెట్టుకున్న చవలకాయలు వేసుకుంటాము, గోరుచిక్కుడుకాయలు. ఆ కాయలో ఉండే వాటర్ అంతా బయట వెళ్ళిపోతే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే అది చేదుగా కూడా ఉంటుందండి ఆ వాటర్ ఉండిందంటే. దానికని ఇట్లా ఉడకబెట్టి ఇట్లా చేసుకున్నామంటే మనకు కొంతమందికి పిత్తం అని చెప్పి కళ్ళు తిరుగుతుంది ఈ కాయ తిన్నామంటే. అటువంటి వారు కానీ ఇట్లా పిండి ఇట్లా మంచిగా ఇట్లా చేసుకున్నామంటే పద్ధతిగా ఈ కాయ ఏం సైడ్ ఎఫెక్ట్ ఏమి ఇయ్యదు, మంచిగా టేస్టీగా తినచ్చండి. మీరు కానీ ఇట్లనే ట్రై చేసి చూడండి. బాగా ఫ్రై చేసుకుంటాము. కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నా. బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి వేసినాం కదా పల్లీల పొడి, అది వేసేసుకుంటాము. అది 1 కప్పు పొడి వేసుకున్నానండి. ఈ పౌడర్ ఎక్కువ వేసుకున్నామంటే అన్నంతో ఇది బాగా కలిపి తినచ్చండి. కాయలు ఉంటే చాలు, మజ్జిగైనా రసమైనా ఉంటే కానీ మనం తినేసుకోవచ్చు, సరిపోతుందండి. ఈ పౌడర్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. చాలా టేస్టీగా గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు వీటినే ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.